బలైన వర్గాల యొక్క బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు నిజామాబాద్ బుద్ధిబిడ్డ మహేష్ కుమార్ గారు గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి వివిధ కుల సంఘాలకు అధ్యక్షులను, చైర్మన్లను, వైస్ చైర్మన్లను నియమించబడింది. దాంట్లో భాగంగా నన్ను మున్నూరు కాపు కార్పొరేషన్కి నియమించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి బాధ్యతలు చేపట్టినాక మొట్టమొదటిసారి జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ నిజామాబాద్ రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ అన్న గారు, పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారు, శేఖర్ అన్న గారు గౌడ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా సోదరులు వేణుగోపాల్ యాదవ్ గారు పంచాయతీరాజ్ ట్రిబ్యునల్, రాంభూపాల్ గారు, అదేవిధంగా సీనియర్ నరాల రత్నాకర్ గారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్, మా బంధువులు మాజీ జెడ్పీటీసీ పెద్దలు గోపి అన్న గారు, అదేవిధంగా ఇచ్చేసిన అందరికీ మహిళా సోదరులకు అందరికీ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇచ్చేసిన బోయా కార్పొరేషన్ ఉపాధ్యక్షులు సోదరులు నగేష్ గారు, మళ్ళీ మిగతా బిఎల్ఏ ట్రైనింగ్ విజయానికి వచ్చిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ బలహీన వర్గాల యొక్క శ్రేయస్సు కోసానికి చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఎవరి కులంను వారి యొక్క బాగోగులు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాలకు వాళ్ళకి వైద్య, విద్య ఇవన్నిట్లలో అందించే విధంగా మరి ప్రభుత్వం వారి యొక్క బాధ్యత వారి కులాలపై పెట్టి వాళ్ళకు ఫండ్స్ ఇచ్చి వీళ్ళందరినీ ముందుకు తీసుకుపోయే బాధ్యత చేస్తున్నారు బలహీన వర్గాలకు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యము. మరి మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మేము బలహీన వర్గాలు అందరం ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి మద్దతు తెలుపుతూ రాబోయే కాలంలో మరి పేద కుటుంబాలకు ఏదో విధంగా సాయం చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు వస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.